బైబిల్ గ్రంథంలో భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరు ఈ భక్తుడు అని ఆలోచన చేస్తే ఈ భక్తుడు హేమాను అని వ్రాయబడింది. మనకు పైన చిన్న చిన్న అక్షరాల్లో మనం చదువుకుంటే హేమాను అనేటువంటి ఒక మంచి భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. అసలు ఈ హేమాను ఎవరు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 33వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. అసలు అతను ఎవరు అనేటువంటి విషయాన్ని ఈ మొదటి దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయము 33వ వచనంలో ఆయన గురించి ఒక మాట చెప్పబడింది. దేవుని బిడ్డలారా ఏముందండి అక్కడ? ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారెవరనగా కుమారులలో గాయకుడగు హేమాను, ఇతడు సమూయేలు కుమారుడగు. దేవునికి స్తోత్రం. అంటే సమూయేలు యొక్క మనవుడు, సమూయేలు యొక్క మనవుడు. దేవుని బిడ్డలారా బాగా గమనిస్తే సమూయేలు ఎంతటి గొప్ప ప్రార్థన పరుడో మనందరికీ తెలుసు. సమూయేలు బాల్యదినముల్లోనే దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వాడు. బాల్యదినముల్లోనే దేవుడు భక్తుడైనటువంటి సమూయేలుతో మాట్లాడాడు. తన తల్లి దేవుని పాదాల దగ్గర ఎంతో ప్రార్థన చేసి కన్నీళ్లు విడిచి దేవుని దగ్గర సంపాదించుకున్న సంతానం. సమూయేలు గురించి ఆమె తల్లి అంటది, పుల్లరా ఇదిగో నేను దేవుని యొక్క మందిరములో ఆయనకు మనవి చేయగా ఆయన నాకు దయచేసిన సంతానం ఈ సమూయేలు. అలాంటి సమూయేలు యొక్క వంశములో నుండి వచ్చినటువంటి వాడే ఈ హేమాను అనేటువంటి భక్తుడు. పుల్లరా ఈయన కూడా అతి సామాన్యమైనటువంటి భక్తుడు ఏం కాదండి. ఈయన వాయిద్యాలు వాయించటంలో మహా గొప్ప ప్రావీణ్యం కలిగినటువంటి వాడు. దేవుని కొరకు స్తుతి కీర్తనలు రాసి పాడటంలోనూ కూడా గొప్ప గాయకుడు కూడా. పుల్లరా అందుకనే మనం బైబిల్ గ్రంథంలో చదువుకుంటా ఉన్నప్పుడు భక్తుడైనటువంటి దావీదు పుల్లరా ఆయన దేవుని యొక్క మందిర సేవా పరిచర్యలో ఆసాపుతో పాటట ఈ హేమాను అనేటువంటి వ్యక్తిని కూడా ప్రప్రథమముగా స్తుతి కీర్తనలు పాడుచు పంచలోహాలతో తయారు చేసినటువంటి తాళాలు వాయించే ఓ గొప్ప వాయిద్యకారులుగా వీరిని ప్రథములుగా పెట్టారట అక్కడ. ఈయన చాలా అద్భుతమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు, దేవుని మీద పరిపూర్ణంగా ఆనుకున్నటువంటి వ్యక్తి, గొప్ప ప్రార్థనా జీవితం కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఎన్నో స్తుతి కీర్తనలు రాసి వాటికి చాలా చక్కటి గానాన్ని చాలా చక్కటి ఆ యొక్క పాటగా రచించి ఆయన పాడుతూ ఉన్నటువంటి వ్యక్తి. వాటికి సంబంధించినటువంటి సంగీతాన్ని కూడా ఆయన చక్కగా కనిపెట్టి ఆయన అమృతంగా చూడండి వినడానికి అమృతం లాంటి గాత్రంతో పాడేటువంటి వ్యక్తి, దేవుని కొరకు పనిచేసేటువంటి వ్యక్తి, దేవుని కొరకు నిలబడినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆయన ఈ 88వ కీర్తనలో ఇలాంటి భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా చాలా మంచి భక్తుడండి ఈయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొర్రపెట్టున్నాడు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక, నా మొరకు నీవు చెవి యొగ్గుము అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పిల్లల రాత్రికాల ప్రార్థనలో ఉన్నాడు ఆయన. మనం ఎలాగునైతే ఈ రాత్రికాల ప్రార్థనలో దేవుని మందిరంలో పాలు పొందుతూ వచ్చామో ఆయన కూడా రాత్రికాల ప్రార్థనలో ఉన్నాడు. పిల్లల ఆయన గురించి మనం ఆలోచన చేస్తే ఇంకా రాత్రికాల ప్రార్థనలే కాదు, కిందన 13వ వచనములను కూడా చదువుకుంటే అక్కడ ఏమని మాట్లాడుతూ ఉన్నాడనంటే, యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును అని అంటాడు. పిల్లలు అంటే ఇక్కడ ఈ వచనాలను బట్టి రాత్రింబగళ్ళు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రాత్రింబగళ్ళు కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఉదయమే ప్రార్థన చేస్తున్నాడట, రాత్రికాలం అంతా ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ఉదయము రాత్రి మానక దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏ కారణం చేత ప్రార్థన చేస్తున్నాడు అని అంటే ఇక్కడ చూడండి వాక్యములో ఏమని వ్రాయబడింది అని అంటే, పుల్లరా 9వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుంటే అక్కడ ఒక మాట వ్రాయబడింది, బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది, యెహోవా
ప్రతి దినము నేను నీకు మొర్ర పెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ప్రియులారా, భక్తుడు చాలా అద్భుతమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు, గొప్ప ప్రార్థన జీవితం కలిగినటువంటి వాడు. ఏమండి, సంఘములోనే ప్రథమ స్థానములో ఉండి దేవుణ్ణి ఆరాధించేటువంటి వాడు, పాటలు పాడడానికి ఎన్నిక చేయబడినటువంటి వాడు, వాయిద్యాలు వాయించడానికి ఎన్నిక చేయబడినటువంటి వాడు, సంఘములోనే ప్రధానమైనటువంటి వాడు. అలాంటి వ్యక్తికి చాలా భయంకరమైనటువంటి తీరని కష్టం వచ్చిందట. ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజానికి చెప్పాలనంటే ఈయన ఎలాంటి స్థితిలో ఉండి దేవునికి ప్రార్థన చేస్తున్నాడో తెలుసండి. ఈయనట నిస్సహాయ స్థితిలో ఉండి ప్రార్థన చేస్తున్నాడట. ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వాడు చేసేటువంటి ప్రార్థన ఈయన చేస్తూ ఉన్నాడు. పిల్లరా, నిరంతరము రాత్రింబగళ్ళు ప్రతిదినము దేవుని దగ్గర మొరపెట్టేవాడు, ప్రతిదినము దేవుని కొరకు పాటలు పాడేవాడు, దేవుని కొరకు పనిచేసేవాడు, దేవుని ఆరాధించేవాడు, ప్రతిదినము రాత్రింబగళ్ళు కూడా దేవునితో గడిపేటువంటి వాడికి వచ్చిందండి కష్టం. పిల్లరా, ఆయన ఎవరి వైపు చూశాడు అని అంటే బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తా ఉన్నాడు కదా, ఈ భక్తుడు అంటా ఉన్నాడు కదా, ప్రభా నేను నీతోనే మనవి చేదును, నీవు తప్ప నా కష్టాన్ని తీర్చేవాళ్ళు ఈ లోకంలో మరొకరు లేరు, నీతోనే మనవి చేదును, నీవు తప్ప నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఈ లోకంలో లేరు, నీతోనే మనవి చేదును, నా బాధ అంతా నీతోనే, నా కష్టమంతా నీతోనే చెప్పుకుందు నేను. పిల్లరా, బాగా ఆలోచించండి. ఈ రాత్రి ఈ భక్తులను చూసి మనం ఏమి నేర్చుకోవచ్చు అని అంటే, పిల్లరా, నేనంటాను మనుషుల వైపు చూడడం మానేసేసి దేవుని వైపు చూడడం నేర్చుకోవచ్చు అని చెప్తాను నేను. ఎందుకనంటే ఈయనకి చాలా కష్టం వచ్చింది. మీరు ఒక మాట గమనించారో లేదో, 9వ వచనంలో చూడండి ఏమంటాడు అని అంటే, బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది అని అన్నాడు. అని అంటే ఆయన రాత్రింబగళ్ళు ఏడుస్తున్నాడు. ఏడ్చేంత కష్టం వచ్చింది ఆయనకి, కన్నీరాగట్లా, రాత్రింబగళ్ళు ఏడుస్తూ ఉన్నాడు. రాత్రింబగళ్ళు ఆయన హృదయము చాలా ద్రవించిపోతూ ఉంది. రాత్రింబగళ్ళు నెమ్మది లేనటువంటి వాడై ఉన్నాడు. రాత్రింబగళ్ళు కూడా దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. రాత్రింబగళ్ళు ఏడుస్తూనే ఉన్నాడు. పుల్లరా, ఏడుస్తూనే ఉన్నాడు. ఏడ్చిన కన్ను ఏడ్చినట్టుగానే ఆ కన్నీరు అలా కారుతూనే ఉంది. పుల్లరా, అంత కష్టంలో ఉన్నాడు, నిస్సహాయ స్థితిలో. మనుషులు చేసే సాయం అయితే మనుషులు చేస్తారండి. మనుషులు కూడా చేయలేని సాయం ఇంకెవరు చేయాలా చెప్పండి గట్టిగా? అసలు దేవుడే చేయాలా? మనుషులు కూడా చేయలేనటువంటి సహాయం ఏదైనా ఉంది అని అంటే అది మనిషి బలానికి కూడా సరిపోవట్లేదు అని అంటే, మనిషి జ్ఞానానికి కూడా సరిపోవట్లేదు అని అంటే, ఏ మనిషి కూడా ఆ సాయం చేయలేకపోతా ఉన్నాడు అని అంటే ఇక దేవుని మీదే ఆధారపడాలి, దేవుడే దిక్కని మొక్కాలి. కాబట్టి ఇక్కడ భక్తుడు తనకెంత కష్టం వచ్చినా, తనకెంత బాధ కలిగి ఉన్నా, తనకున్నటువంటి తన యొక్క కష్టమంతా కూడా మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషుల దగ్గర ఆడవట్లా, మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషుల దగ్గర చెప్పుకోవట్లా, మనుషుల దగ్గరికి వెళ్ళి నా బాధ ఎలా ఉంది, నా కష్టం ఎలా ఉంది, మీరు ఏమైనా సాయం చేయగలరని చేతులు చాపట్ల. వాక్యంలో భక్తుడైనటువంటి ఈ హామాను చెప్తా ఉన్నాడు. హామాను, పుల్లరా, నేను ప్రభా ఇదిగో నిరంతరము బాధ చేత ఏడుస్తూ ఉన్నాను, నీవైపే నా చేతులు చాచాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిస్సహాయ స్థితిలో ఉండి నీ వైపు నేను చేతులు చాచాను. పుల్లరా, దేవుడు విడిచిపెట్టేవాడు కాదండి. వాక్యములో ప్రభు అంటాడు, ఇదిగో నా యొద్దకు వచ్చి వారిని నేనే మాత్రము త్రోసివేనంటాడు. పుల్లరా, బాధింపబడు వారి పక్షమును నేను యుద్ధము చేయవాడను, బాధింపబడు వారి పక్షమును నేను వాద్యమాడువాడను, బాధింపబడు వారి యొక్క కన్నీటిని నేను తుడిచేవాడను, ఇదిగో ఒంటరి అయినటువంటి వాడికి నేను తోడుగా నిలబడేవాడని దేవుని యొక్క వాక్యములో వాగ్దానాలు ఉన్నాయి కనుక ఆ వాగ్దానాలను ఎత్తుపట్టి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు. ఈ రాత్రి వేళ రాత్రికాల ప్రార్థనలో ఉన్నాడు ఆయన. ఎప్పుడండి? రాత్రికాల ప్రార్థనలో ఉన్నాడు ఆయన. రాత్రికాల ప్రార్థనలో ఉండి చెప్తున్నాడు, ఈ రాత్రి అయ్యా నేను బాధ చేత క్షీణించిపోతా ఉన్నాను, నా కన్ను ఏడ్చినట్టుగానే, కారిన కన్నీళ్లు కారుతున్నట్టుగానే నా జీవితం అంతా ఇట్లాగా అయిపోయింది గనుక ఇదిగో నేను చాలా బాధల్లో ఉన్నాను, కష్టాల్లో ఉన్నానని దేవుని వైపు చేతులు చాచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని వైపు అయ్యా నీ సహాయం అందించి నా చేపట్టుకున్నాను పైకి లేవనెత్తని ఏనాడైనా నువ్వు ప్రార్థన చేసావా? ఏనాడైనా చేతులు చాపి ప్రార్థన చేస్తావా? పిల్లల వాక్యంలో భక్తుడు చెప్తా ఉన్నాడు కదండి, ఆయన వైపు 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడట. ప్రభా నా వల్ల ఏమీ కాదు, నేను ఈ చేతులతో నేనేమీ చేయలేను గనక నా చేతులను పట్టుకుంటే తప్ప ఒక్కడుగు కూడా నేను ముందుకి వేయలేను. కాబట్టి నా చేతులు పట్టుకుని అయ్యా నన్ను పైకి లేవనెత్తని 2 చేతులు దేవుని తట్టు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. పుల్లరా, 2 చేతులు ఎప్పుడైతే దేవుని తట్టు ఎత్తామో, ప్రభా ఇదిగో నీవే నాకు దిక్కని, నేను నీకు సరెండర్ అయిపోతా ఉన్నానని, ప్రభా ఇదిగో నీవు మాత్రమే సహాయం చేయగలవని అర్థం.
అలాంటి వారి ప్రార్థన కొరకు దేవుడు ఆకాశం ముందుండి కనిపెడతా ఉన్నాడట. బాధలో ఉన్నప్పుడు కుంగిపోలేదు ఈయన. బాధలో ఉన్నప్పుడు పుర్లర చేతకాని వాని వాళ్ళు ఉండలేదు. రాత్రికాల ప్రార్థనలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రాత్రికాల ప్రార్థనలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభా, నా జీవితానికి ప్రభు వచ్చినటువంటి కష్టంలో నుండి విడిపించేవాడవు నీవు. రాత్రింబగళ్ళు నేను నిన్ను ఆరాధిస్తున్నానయ్యా. రాత్రింబగళ్ళు నేను నిన్ను స్తుతిస్తున్నాను. రాత్రింబగళ్ళు నీ కొరకు నేను వాద్యాలు వాయిస్తున్నాను. రాత్రింబగళ్ళు నీ కొరకు పాడుచూ ఉన్నాను. రాత్రింబగళ్ళు నేను నీతోనే ఉన్నాను ప్రభా. ఇదిగో నేను ఇప్పుడు బాధలో ఉన్నాను నా తండ్రి అని దేవునికి మొర్రపెట్టుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పుర్లరా బాగా గమనించండి. దేవుని దగ్గరకు వస్తే ఒకవేళ మన విశ్వాసానికి పరీక్ష కలిగి ఉండొచ్చు. కొన్ని మార్లు అడిగిన వెంటనే అవి మనకి దక్కకపోవచ్చు. కానీ పుర్లరా ఓపికతో నిరీక్షణతో కనిపెడితే ఖచ్చితంగా దేవుని సహాయం మనకు అందుద్దట. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా దేవుని సహాయం మనకు అందుద్దట. పుర్లరా బాగా గమనించండి. ఈయన రాత్రికాల ప్రార్థనలో, ఆయన సన్నిధానంలో ఉండి రాత్రికాల ప్రార్థనలో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి ఆయనకి ఎవరు లేరంటారా అమ్మా? ఆయనకి ఎవరు లేరంటారా? ఎవరున్నారు చెప్పండి? కుటుంబం లేదా ఆయనకి? చాలా పెద్ద కుటుంబం ఏందండి. ఆయన చిన్న కుటుంబం ఏం కాదు, చాలా పెద్ద కుటుంబం. పుల్లరా ఆల్రెడీ భక్తుడైనటువంటి హామాను దేవుడు గొప్ప చేశాడట. చూడండి వాక్యములు ఏమని వ్రాయబడి ఉంటుందనంటే, బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 25వ అధ్యాయము 5వ చరణం 5వ వచనం చదవండి. ఏమని వ్రాయబడిందో? మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 5వ అధ్యాయము 25వ అధ్యాయము 5వ వచనం, వీరందరూ కుమారులు హేమాను సంతతిని చూడండి గొప్ప చేయుటకై దేవుడు హేమానునకు 14 కుమారులను 3 కుమార్తెలను అనుగ్రహించి ఉండెను. దేవునికి స్తోత్రం. చాలా పెద్ద కుటుంబం ఉందండి ఆయన వెనకాల. అమ్మ లేదా? చాలా పెద్ద కుటుంబం ఉంది ఆయన వెనకాల. దేవుడు ఆయన్ని గొప్ప చేయటం మొదలు పెట్టాడట. కాబట్టి అతనికి సంతాన బలం పుల్లర ఆయన వెనకాల చాలా బలం ఉంది ఆయనకి. వెనకాల పుల్లర 14 మంది కుమారులు ఉన్నారు. పోరాడడానికి, తండ్రి పక్షాన నిలబడడానికి, నేనున్నానని ధైర్యం చెప్పడానికి, అయ్యా మేము చూసుకుంటామని చెప్పడానికి. పుల్లర బాగా ఆలోచించేయండి. 14 మంది కుమారులు అంటే మాట్లాడండి. వాక్యంలో దేవుడు చెప్తా ఉన్నాడు, అతని అంబుల పొదలో 14 బలమైన బాణాలు ఉన్నాయండి కదండి. కుమారులు యెహోవాని గురించి స్వాస్థ్యం అని చెప్తూ కిందన ఇదిగో తమ విరోధులతో పోరాడుదురు అని అంటూ అక్కడ ఒక మాట ఉంటుంది పుల్లరా. ఆ కుమారులట ఇదిగో బాణముల వంటి వారు తమ అంబుల పొదులో ఉన్నారట. 14 మంది బలమైనటువంటి అంబుల పొదులో ఉండే బాణాలంటి కుమారులు ఉన్నారు భక్తుడైనటువంటి హేమానికి. బలమైనటువంటి కుమార్తెలు కూడా ఉన్నారు 3 పుల్లర. గమనించండి, వీరి కుటుంబం అంతా కూడా చాలా ప్రార్థనా జీవితం కలిగినటువంటి కుటుంబమే. ప్రార్థనా జీవితం కలిగినటువంటి కుటుంబమే, ఆత్మీయత కలిగినటువంటి కుటుంబమే. అయినప్పటికీ కూడా ఆయన జీవితంలో చాలా శ్రమలు వచ్చాయి, ఆయన జీవితంలో చాలా బాధలు వచ్చాయి, ఆయన జీవితంలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాడు. కాబట్టి పుల్లరా కుటుంబము ఉన్నప్పటికీ కూడానట ఆయన బాధను అనుభవిస్తూ ఉన్నాడట. కాబట్టి ఇక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు, ప్రభువా నీ సన్నిధానంలో నేను మొరపెట్టుచూ ఉన్నాను. రాత్రింబగళ్ళు కూడా నేను ఏడుస్తూ ఉన్నాను. పుల్లరా దేవుని యొక్క సన్నిధానంలో ఏడ్చిన కన్నీరు చాలా విలువైందండి. దేవుని పాదాల దగ్గర పెట్టినటువంటి ప్రతి కన్నీటి బొట్టుకి ఖచ్చితమైనటువంటి సమాధానం దేవుడి దగ్గర నుంచి మనకు వస్తుంది పుల్లరా. అందుకనే చూడండి హన్నా జీవితంలో చాన్నాళ్ళు ఇంటి దగ్గర ఉండి ఏడ్చినటువంటి కన్నీరంతా కూడా ఊరుకునే పోయింది. కానీ తన బాధ తీరిందండి, తన కష్టం పోయిందా? చాన్నాళ్ళు తన ఇంటి దగ్గర ఉండి ఏడ్చింది, చాన్నాళ్ళు తన యొక్క భర్త దగ్గర ఏడ్చింది, చాన్నాళ్ళు తనకు కావలసిన వాళ్ళందరి దగ్గర ఏడ్చింది, ఒక్క దేవుని దగ్గర తప్ప. ఎప్పుడైతే దేవుని దగ్గర ఏడవడం మొదలుపెట్టిందో మరలా తిరిగి దానికోసం ఏడవాల్సిన పరిస్థితి ఆమెకు రానివ్వలేదు దేవుడు. ఎందుకనంటే మన కన్నీటికి విలువ కట్టేవాడు, వెల కట్టేవాడు దేవుడు. ఆయన మన కన్నీటి విలువ ఎవరికి తెలియదండి. కన్నీరు ఎవరికైనా ఊరుకుని వస్తుందా? మనసుల్లో ఎంత బాధ ఉంటే వస్తుందండి, హృదయం ఎంత పగిలితో వస్తుంది, ఎంత వ్యాధునుంటే తన కన్నీటిని గారుస్తుంది. ఆ కన్నీటి వెనకాల ఉన్నటువంటి బాధ కష్టం మనుషులకు తెలియకపోవచ్చు,
ఏడకమ్మ ఏడకమ్మ అని ఓదార్చే ప్రయత్నం వాళ్ళు చేయొచ్చు. కానీ కంటి నుండి కారినటువంటి కన్నీటికి తగినటువంటి ఫలితం మనుషులు ఇవ్వలేరండి. దేవుడు ఇవ్వగలడు. అందుకనే ఈ భక్తుని యొక్క నిరీక్షణ, అందుకనే భక్తుని యొక్క ఉద్దేశం. ఏమండి, భక్తుడైనటువంటి దావీదు కూడా అంటాడు, ప్రభా ఇదిగో నీ సన్నిధానంలో నాకు కలిగి ఉన్న బాధలన్నీ బహు వినయముగా నేను చెప్పుకుంటాను. ఎందుకనంటే నా ప్రార్థనలు నీ కవిలలో వ్రాయబడ్డాయి, నా కన్నీళ్లు నీ బుడ్డులో ఉంచబడ్డాయి, దాచబడ్డాయి అని చెప్పాడు. ఎందుకు దాచాడు దేవుడు అని అంటే, ఆ కన్నీటి కారణమైనటువంటి దానికి పరిష్కారము చూపించడం కోసం మన కన్నీటిని దేవుడు దాచుకుంటున్నాడండి. ఆయన బుడ్డులో దాచుకుంటున్నాడంటే పుర్లరా, మనం చేయము ఆ పని. దేవుని సన్నిధానంలో నీ కన్నీరు పెడితే ఊరంతా గారుస్తాం కన్నీరు, అందరి దగ్గర విడిచిపెడతాం కన్నీరు. చూడండి, చాలామంది భక్తులు పుర్లరా దేవుని దగ్గర కన్నీరు విడిచి ఎన్ని అద్భుతమైనటువంటి కార్యాలు పొందుతూ వచ్చారో, ఎన్ని మేలులు పొందుతూ వచ్చారో, ఎన్ని జయాలు పొందుతూ వచ్చారో, ఎన్ని ఆశీర్వాదాలు పొందుతూ వచ్చారో. కన్నీరు కారిస్తే దేవుడు పట్టించుకునేవాడండి. మన పిల్లలు ఏడుస్తూ ఉన్నారనుకోండి, మనం ఏం చేస్తాం? ఏడితే ఏడు అని అంటామా? అరే ఎందుకు ఏడుస్తున్నాడని గబగబగా మనసంతా కరిగిపోయి, మన మనసంతా దిగాలుగా అయిపోయి, అరే ఎందుకు ఏడుస్తున్నాడు ఇట్లాగే, ఈ బిడ్డకి ఏం కావాల్సి వచ్చింది, ఎవరైనా కుట్టారా తిట్టారా, వీడికి ఏమి లోటు వచ్చింది, ఏం బాధ వచ్చిందని గబగబగా వెళ్ళి మనం చంకనేసుకుని ఆ బిడ్డ యొక్క ఆలన పాలన చూస్తూ వాడి ఏడుపును మానిపించాలని ఎన్నో శతవిధాలుగా ప్రయత్నం చేస్తూ వాడికి కావలసినవన్నీ కొనిస్తామని వాగ్దానాలు చేస్తూ మొత్తం మీద ఎట్లాగైతే వాడిని లాలించి పాలించి చక్కగా వాడి ఏడుపును ఆపేటట్టుగా మనం ప్రయత్నం చేస్తాం. మరి మనం ఏడిస్తే దేవునికి ఇష్టమా? అమ్మా చెప్పండి, మనం ఏడుస్తే దేవునికి ఇష్టమా? కాదు. మనం ఏడుస్తూ ఉంటే దేవునికి ఇష్టం కాదు. పిల్లలు ఇక్కడ భక్తులు రాత్రింబగళ్ళు కూడా దేవుని పాదాల దగ్గరకు వచ్చి ఆయనకు వచ్చిన దుఃఖమంతా ప్రభు పాదాల దగ్గర పెడతా ఉన్నాడట. ఎందుకు అని అంటే పిల్లరా, ఆ కన్నీళ్లు ప్రభు పాదాల దగ్గర కారిస్తేనే దానికి విలువ ఉంటుంది. ఆ కన్నీరు యేసు ప్రభు పాదాల దగ్గర కారిస్తేనే తగినటువంటి ఫలితం ఉంటుంది. పిల్లలు గమనించండి, బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు కన్నీళ్లు గార్చి వారి జీవితాలని అద్భుతంగా మార్చేసుకున్న వాళ్ళు ఉన్నారు. పాపాత్మురాలు పరిశుద్ధురాలుగా మారడానికి కన్నీళ్లే ఉపయోగపడ్డాయి. మీకు తెలుసా విషయం? ఒక పాపాత్మురాలు యేసయ్య పాదాల మీద పడి కన్నీళ్లు విడుచుచు తన యేసు ప్రభు యొక్క పాదాల మీద తమ తలకురుదులతో ఆయన పాదాలను తుడుస్తూ విస్తారముగా ప్రేమించి ఆమె కన్నీళ్ల చేత అట్లాగున చేయటం వల్ల యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా పిల్లరా? అమ్మ నీ విస్తారమైన పాపాలన్నీ క్షమించేసాను అంటే పరిశుద్ధురాలిగా మారిపోయింది. కన్నీటికి అంత శక్తి ఉంటుంది పిల్లరా. పాపం అంటే మాటలు అనుకుంటున్నారా? పాపం చేస్తే దాని శాపం వెంటాడి 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 మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది. పైకి బాగానే ఉంటాం, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఆనందం ఉండదు. చేసిన పాపం వెంటాడుతూనే ఉంటుంది, తరుముతానే ఉంటుంది పిల్లలు గమనించండి. దేవుడు అన్నాడు దాన్ని తీసేస్తానన్నాడు, ఆ పాపాన్ని తీసేస్తానన్నాడు. ఆ పాపం తీసేస్తే కనుక పుర్లరా, ఆ పాపం మూలంగా వచ్చిన శాపము మనం అనుభవించాల్సిన అవసరం ఇంకా ఉండదు. ఆ దుస్థితి మనకి ఇంకా రాదు. అది కన్నీటితో సాధ్యం. కాబట్టి దేవుని యొక్క వాక్య లేఖనాల్లో ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. పిల్లరా, ఆమె చూడండి యేసు ప్రభు దగ్గరికి కన్నీటితో వచ్చింది. ఆమె యొక్క పాపాలను అందరూ ఎత్తుపడుస్తూ ఉన్నారు. కానీ ఆమె మనసును చూసింది మాత్రం యేసయ్య. ఆమె కన్నీటిని పట్టించుకుంది యేసయ్య. బాగా గమనించండి పిల్లరా, ఆమెకు మనుషులతో పని లేదు. మనుషులు ఎన్నెన్నో రకాలుగా ఊహించుకుని నువ్వు అలా చేసావు ఇలా చేసావు అని చెప్పినా ఆ విషయాలు ఏం పట్టించుకోలేదు ఆమె. ఎందుకనంటే అక్కడ ఆమె యేసు ప్రభుని బ్రతుములాడుకోవడం తప్ప మిగతా విషయాలు ఏం పట్టించుకునే స్థితిలో ఆమె లేదు. ఆమె అనుకుంది నేనేం పట్టించుకోకూడదు, నా యేసు ప్రభు పాదాల దగ్గర నా జీవితాన్ని పరిశుద్ధంగా మార్చుకోవాలి. కాబట్టి ఇక్కడ హామాను కూడా అదే చేస్తూ ఉన్నాడు. ఏమని అనంటే దేవుని పాదాలు పట్టుకుని గట్టిగా ప్రార్థన చేస్తే నా కన్నీళ్ళంతా కూడా యేసు ప్రభు పాదాల దగ్గర పెడితే ఆయనే నా కన్నీటికి తగినటువంటి పరిష్కారము ఇవ్వగలిగినటువంటి వాడు, నా పరిస్థితిని మార్చగలిగిన వాడు, నా స్థితిగతులను మార్చగలిగిన వాడు, నా బాధను పోగొట్టగలిగిన వాడు, నా కన్నీటిని తొడవగలిగిన వాడు. గనుక నా దేవుని దగ్గరకు పోయి రాత్రి మగళ్ళు కూడా ఇదిగో నా బాధ తీరే వరకు, నా కష్టం పోయే వరకు, నాకు ఇదిగో ఆ శ్రమ తప్పే వరకు, ఆయన ఉగ్రత నా మీద నుండి తొలగిపోయే వరకు, ఇదిగో ఈ శ్రమలన్నీ కూడా నాకు దూరం అయిపోయే వరకు నేను ఆయన పాదాలు పట్టుకుని విడువను, ప్రార్థన చేస్తూనే ఉంటాను. ఆయన తట్టు నా చేతులెత్తని తీర్మానించుకుని దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పిల్లలు, మన దేవుడు ప్రార్థన వినేవాడండి. మన దేవుడు ఎవరు అమ్మా చెప్పండి? మన దేవుడు ఎవరు? ప్రార్థన వినేటువంటి వాడు.
ప్రార్థన వినేవాడు. అందుకే కదా బోళ్ళని సార్లు లేచి, అయ్యా నేను ఇలా ప్రార్థన చేసుకుంటే దేవుడు నాకు ఇలాంటి కార్యం చేశాడని సాక్ష్యాలు చెప్తున్నాను. మన ప్రార్థన వినేవాడు. కొన్ని మార్లు మనం ప్రార్థన చేస్తే జవాబు లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా జవాబు మాత్రము వస్తుంది. జవాబు లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం ఖచ్చితం. ఒక్కొక్కసారి ఎందుకు రావాలి, ఎందుకు లేట్ అవ్వాలి అని అంటే, దేవుని బిడ్డలారా, లేట్ అవుతుందని అంటే నీ కొరకు దేవుడు ఏదో పెద్దదే సిద్ధం చేస్తున్నాడని దాని అర్థం. బాగా గమనించాలి. అందుకనే భక్తుడు రాత్రింబగళ్ళు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రాత్రింబగళ్ళు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. బాధ చేత కన్ను క్షీణించిపోతుందట, అంటే ఏడుస్తున్నాడు. ఆ బాధ వల్ల వచ్చే కన్నీళ్ళు ఆగట్లా. రాత్రింబగళ్ళు ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ దేవుని దగ్గరకు వచ్చి ఆ ఏడుపంతా దేవుని దగ్గర పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులరా, బాగా గమనించండి. భక్తుడైనటువంటి హేమాను మనుషుల కాళ్ళు పట్టుకోలేదు. హేమాను మనుషుల వైపు తన చేతులను చాచలేదు. హేమాను తన కష్టాన్ని మనుషుల దగ్గర చెప్పుకోలేదు. హేమాను మనుషుల్ని బ్రతిమలాడుకోవట్లేదు. నిజంగా చెప్పాలేనంటే హేమాను వెళ్ళి రాజుగారి దగ్గర అడిగే అధికారం ఉంది. ఎందుకనంటే పుర్లరా, రాజుగారికి బాగా దగ్గర బంధువు కూడా ఈయన. మీకు అర్థమవుతుందండి? కానీ రాజుగారిని కూడా అడగట్లేదు అని అంటే ఆయన కష్టం రాజుగారు కూడా తీర్చలేడని అర్థం. కాబట్టి పుర్లరా, మనకున్న ఆ తీరని కష్టాలు, మనకున్న తీరని బాధలు, మనకున్న అనేకమైనటువంటి ఇరుకులు, అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి సమస్యలు, ఇవి పట్టుకునే కొత్త సంవత్సరంలోనికి వెళ్దామా? చెప్పండి. ఇవి పట్టుకునే మనం కొత్త సంవత్సరంలోనికి వెళదామా? ఈ సంవత్సరానికి చివరి రాత్రి పరిశుద్ధ ఆరాధనలో ఉన్నాం కదా పుర్లరా. మనం భక్తుడు మొరపెట్టినట్లుగా మనం ప్రార్థన చేస్తే దేవుడు మన కన్నీటిని చూసి మన నోట మీద నవ్వించి, పుర్లరా, రాబోయేటువంటి దినాల్లో దేవుడు నీ నోట నవ్వించేటట్టుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. వాక్యములు అందుకని చెప్తానండి. ఇక్కడ వాక్యంలో 2వ వచనంలో ఏనంటాడు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక, నా మొరకు చెవియొగ్గుము, నేను ఆపదలతో నిండి ఉన్నాను అని అంటాడు. దేవుని బిడ్డలారా, నేను ఆపదలతో నిండి ఉన్నాను. నిజమే. ఈ సంవత్సరం అంతా కూడా మనల్ని కూడా ఎన్నో ఆపదలు వెంటాడుతూ వచ్చాయి. సంవత్సరంలో చాలా ఇబ్బందులు వెంటాడుతూ వచ్చాయి. ఈ సంవత్సరంలో మనం ఎన్నో కష్టాలు పాలైపోయి ఉండొచ్చు, ఎన్నో సమస్యలు పాలైపోయి ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందులు పాలైపోయి ఉండొచ్చు, ఎన్నెన్నో రకరకాలైనటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ఉండొచ్చు, ఎన్నో నిందల అవమానాలు భరించి ఉండొచ్చు, పేదరికం, కటిక దరిద్రం అనుభవించి ఉండొచ్చు, కొన్ని మార్లైతే ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యలతో మనం నలిగిపోయి ఉండొచ్చు. మన వాళ్ళే మనల్ని అర్థం చేసుకోపోయినటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మనం కృంగిపోయి ఉండొచ్చు. వాక్యంలో ఈ రాత్రి దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మనుషుల వైపు చూసేవాడు అక్కడే ఆగిపోతాడు. ఎదుగు ఉండదు, ఆశీర్వాదం ఉండదు, తన జీవితానికి ముందుకు వెళ్ళే దారి దొరకదు. అదే దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థించేవాడు తనకున్న బాధనంతటిని ప్రభు పాదాల దగ్గర, ఇదిగో కన్నీటి రూపంలో దేవుని పాదాల దగ్గర ప్రార్థించేవాడు, తన కన్నీళ్లను దేవుని పాదాల దగ్గరికి తెచ్చేవాడు ఖచ్చితమైన పరిష్కారాన్ని పొందుతాడు. పుర్లరా, దేవుడే తన చేయి పట్టుకుని ముందుకు నడిపించగలడు. తాను పడిన గోతులో నుండి పైకి లేవనెత్తగలడు. ఎత్తైన కొండ మీదకి దేవుడు ఎక్కించగలడు. నమ్మితే దేవునికి స్తోత్రం. పుర్లరా, మన ముందు ఇంకెన్నో దినాలు లేకపోవచ్చు, కానీ ఈ పాత కష్టాలు పోవడానికి దేవుడు మన ప్రార్థన వింటే చాలు, ఒక్క క్షణం పాటు కాలం నవ్వుతూ మనం ప్రవేశించవచ్చు. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో భక్తుడు ప్రార్థన చేశాడు, దేవుడు విన్నాడు. దావీదు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా దేవుడు విన్నాడు. యెహోవా నా మొర్ర వినను అని ఉంటుంది పుర్లరా. అన్నా ప్రార్థన చేయగా దేవుడు విన్నాడు. ఒక పాపాత్మురాలు ప్రార్థన చేయగా దేవుడు విన్నాడు. ఈ రాత్రి హేమాను ప్రార్థన చేయగా కూడా దేవుడు విన్నాడు. ఈ రాత్రి నువ్వు చేస్తే కూడా దేవుడు వింటాడు. ఎంతమంది చేయడానికి ఇష్టంగా ఉన్నారు? ఎంతమంది చేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది చేయడానికి మీ మనసు ప్రభు పాదాల దగ్గర నీళ్లు కుమ్మరించినట్లు కుమ్మరించబోతూ ఉన్నారు? ఎంతమంది హేమానులాగా ఇదిగో ప్రభు పాదాల దగ్గర మన కష్టాన్ని చెప్పుకోవాలి అని ఉద్దేశించి ఉన్నారు? పుర్లరా, పక్క వాళ్ళ వైపు చూస్తే నీ కష్టం పోదు. నీ ఇంట్లో ఉన్న వాళ్ళని చేయి చాపితే నీ కష్టం పోదు. ఊర్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఏడిస్తే నీ కష్టం పోదు. మరి యేసయ్య పాదాల దగ్గర ఉన్నావు నువ్వు. ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఈ రాత్రి దేవుడు నీతో ఎందుకు మాట్లాడాడో తెలియదు, కానీ ఈ రాత్రి ఒకవేళ నీ జీవితంలో ఉన్న కష్టాన్ని పోగొట్టడానికేనేమో ఈ మాటలన్నీ నీ ముందుంచాడు.
నీ జీవితంలో ఉండేటువంటి నీ దుఃఖాన్ని పోగొట్టడానికేమో ఇదిగో హేమాను యొక్క జీవితాన్ని నీ ముందుంచాడు. హేమాను చాలా దిక్కుడు, హేమాను గొప్పవాడు. దేవుడే అతని సంతానాన్ని దేవుడే గొప్ప చేసాడట. అయినప్పటికీ కూడా పిల్లరా, తనకి తీరని కష్టం వచ్చిందండి. అయినప్పటికీ తన జీవితంలో చాలా వేదనతో ఉన్నాడు, చాలా దుఃఖంతో ఉన్నాడు. ఇదిగో చాలా బాధల చేత, చాలా ఆపదల చేత నిండిపోయాడట. కాబట్టి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నేను చాలా ఆపదల్లో ఉన్నానయ్యా. రాత్రింబగళ్ళు కూడా బాధ చేత నా కన్నీళ్ళు ఇదిగో ఆగట్లేదు, నా కన్ను క్షీణించిపోతా ఉంది. అయ్యా నీతోనే తప్ప నేను ఎవరితో చెప్పుకోగలను నా బాధ, నీతోనే తప్ప నేను ఎవరితో చెప్పుకోగలను నా కష్టం, నీతోనే తప్ప నేను ఎవరితో చెప్పుకోగలను ఈ పరిస్థితి. ఒకవేళ నీ కుటుంబంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఒకవేళ నీ జీవితంలో అలాంటి స్థితిగతులు ఎదురవుతూ ఉన్నాయా? ఒకవేళ నిన్ను ఎదిరించే బిడ్డలు, మాట వినని బిడ్డలు ఉన్నారా? ఒకవేళ నీ భర్త నిన్ను అర్థం చేసుకోవట్లేదా, నీ భార్య నీకు లోబడట్లేదా? ఒకవేళ నీకు అనారోగ్యం చేత బాధపడుతూ ఉన్నావా, తీరని అప్పుల సమస్యలతో వేదనలో కృంగిపోతూ ఉన్నావా, బిడ్డల భవిష్యత్తు ఏంటా అని ఎదుగో చీకటి అయిపోతుందేమో నా జీవితం అని వేదన చెందుతూ ఉన్నావా? అసలు నీవు ఏ స్థితిలో ఉన్నావు? అసలు నీ హృదయంలో ఉన్న బాధ ఏంటి? అసలు నువ్వు కన్నీరు కార్చడానికి అసలు కారణం ఏంటి? అవన్నీ యేసయ్యకు చెప్పు, అవన్నీ యేసయ్య పాదాల దగ్గర పెట్టు. ఈ రాత్రి నీ కన్నీరు చాలా విలువైందిగా దేవుడు చూస్తున్నాడు. ఈ రాత్రి నీ కన్నీటికి దేవుడు జవాబునివ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరంలోనికి వెళ్ళి నీవు నీ జీవితంలో నవ్వును సంతరించుకుని వెళ్ళాలి, చిరునవ్వు నీ నోటి నిండా నింపుకొని వెళ్ళాలి. ఈ పాత సంవత్సరంలో ఉన్న బాధలు ప్రభు పాదాల దగ్గర ఎదుగో పెట్టి విడిచిపెట్టండి. అయ్యా వాటికి పరిష్కారము దయచేయండి అయినా అని చెప్పండి. ఈ దరిద్రాలన్నీ పట్టుకుని మనం కొత్త సంవత్సరంలోకి వెళ్ళొద్దు. ఈ రాత్రి విడిచిపెట్టేద్దాం, ఈ రాత్రి ప్రభు పాదాల దగ్గర విడిచిపెట్టేద్దాం. ప్రభు నా స్థితిని మార్చేవాడవు, నా గతిని మార్చేవాడవు, నా బ్రతుకునంతా కూడా సరిదిద్దేవాడవు నీవు, నా పరిస్థితిని అంతా కూడా నైనా సరిచేసేవాడవు నీవు, క్షీణిస్తున్న నా యొక్క కన్నీటిని ఆపగలిగేవాడవు నీవు మాత్రమే, వ్యాధులతో కృంగిపోయిన నా హృదయాన్ని పైకి లేవనెత్తేవాడవు కూడా నీవు మాత్రమే. అయ్యా ఒకవేళ భార్య అర్థం చేసుకోకపోవచ్చు, బిడ్డలు తిరుగుబాటు చేసి ఉండొచ్చు, ఒకవేళ సమాజమే తక్కువ చేసి చూడొచ్చు, ఒకవేళ ఎవరు అర్థం చేసుకోకపోవచ్చు, కట్టుకున్న భర్తే అవమానకరంగా మాట్లాడవచ్చు. కానీ నువ్వు అట్లాంటి వాడు కాదు నాయనా. నువ్వు అవమానపరచు, నువ్వు సిగ్గుపరచు. అయ్యా నువ్వు వేదనకు గురి చెయ్యు, వేదనలో ఉన్న వారిని ఆదరించేవాడవు నువ్వు, దుఃఖపడుతూ ఉంటే ఏడుపును చూసి కన్నీళ్లు తుడిచేవాడవు నువ్వు, అర్థం చేసుకోవనేవారు లేక ఒంటరిగా ఉంటే అర్థం చేసుకుని తోడుగా నిలబడేవాడవు నువ్వు, అందరూ చేయి విడిచిపెట్టేస్తే చేయి పట్టుకున్నవాడవు నువ్వు, ఎవరు తోడు రాకపోయినా ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడవు నువ్వు. అయ్యా నీలాంటి మంచి స్నేహితుడు, అయ్యా నీలాంటి మంచి ఫ్రెండ్ ఈ లోకంలో లేడు. అయ్యా నీతో స్నేహం చేయటం తెలియట్లేదే మాకు, లోకంతో స్నేహం చేస్తున్నాం, లోకంలో ఉన్న వాటితో స్నేహం చేస్తూ ఉన్నాం, నీతో స్నేహం చేసే ఆ అద్భుత అనుభూతులకు మేము రాలేకపోతున్నామేమో. అయ్యా నీవు మంచి స్నేహితుడవు నీవు. అయ్యా నీ భక్తుడు నీ దగ్గరకు వచ్చి ప్రార్థించినప్పుడు నీ భక్తుని ప్రార్థన ఆలకించావు. ఈ రాత్రి నా దీన ప్రార్థన ఆలకించయ్యా. నా కన్నీళ్లు చూడు నైనా, నాకున్న నా వ్యాధును చూడు, నా అనారోగ్యము చూడు, నా కుటుంబ పరిస్థితి చూడు అయ్యా, నా దీన స్థితి చూడు, నా వ్యాధును చూడు, నా అనారోగ్యము చూడు. అన్ని చూస్తూ ఉన్నవాడు ప్రభా, నేను కూర్చోవడం నీకు తెలుసు అయ్యా, నేను లేవడం నీకు తెలుసు, నేను పండుకోవడం నీకు తెలుసు అయ్యా, నా చర్యలన్నీ ఎరిగినవాడవు నీవు. నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాను, సాయం చేయ ప్రభా. ప్రార్థన చేద్దాం మా పిల్లరా.